తెలంగాణలో జనసేన పార్టీ గురించి మీరేమంటారు? ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో ఏంటంటే ఒక ఆలోచన లేకుండా తెలంగాణలో ఆయన పర్యటిస్తారు. ఒక విషయం, తెలంగాణ ఆంధ్ర విభజించిన తర్వాత తెలంగాణలో అక్కడ ఆంధ్ర బేస్ గా పార్టీ పెట్టుకున్న పార్టీలు ఏవైనా కానీ తెలంగాణలో రాజకీయం చేయాలంటే తెలంగాణలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయానికి, అక్రమానికి, ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం చూపించారు. పరిష్కారం ఏంది? ఈ రాష్ట్రాలు ఎందుకు విడిపోయినాయండి? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు ఈరోజు కృష్ణానది పరివాహ ప్రాంతం 69% తెలంగాణ నుంచి ప్రవహిస్తుండగా కూడా తెలంగాణకు 30% మాట రావట్లేదు. నీటి వివాదం పరిష్కారం చేయట్లేదు. మనం ఇంకోటి ఇక గోదావరి జిల్లాలో పోలవరంలో కూడా ఆ పోలవరం ఎత్తు తగ్గించాలని చెప్పేసి కూడా అనేక వాళ్ళు పట్టుకుంటున్నాం. అక్కడ ముంపు ప్రాంతాలని మా 5 మండలాలు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఆ డిమాండ్ ఉన్నది. అది కూడా చేయట్లేదు. మాకు రావాల్సినటువంటి నీళ్లు మాకు రాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాకు పరిష్కారం చూపకుండా ఏ విధంగా రాజకీయం చేయగలుగుతారండి? ఇక్కడ అదే కాకుండా ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కలిసి ఉండే గత దశాబ్దాల కాలం నుంచి కలిసి ఉన్నాము. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ ఒక్కరు మీరు చూపించండి, మా రాష్ట్రం విడిపోయింది, మాకు మా రాష్ట్రం వచ్చేసింది, మేము ఇక్కడ తట్టబుట్ట సర్దుకొని పోతున్నాం అని ఒక్కరు పోయినా ఓరబోలే. అయినప్పటికీ కూడా తెలంగాణలో గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదార స్వభావంతో మానవీయ కోణంలో ఆలోచించే వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాసులు. ఏ ఒక్కరు కూడా మీ రాష్ట్రం మీకు వచ్చేసి మీరు పొమ్మని ఎవరినైనా పంపించారా? ఎవరైనా ఇబ్బంది పెట్టారా? లేదు. మరి అలా తెలంగాణ భావంతో మానవీయ కోణంతో ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మా తెలంగాణ భాష, మా యొక్క మాండలికం పైన అనేకమైనటువంటి అవమానాలు గురి చేయడం ఎంతవరకు సబబు? మా హక్కులకు మేము పోరాడి మా యొక్క నిధులు, నీళ్లు, నియామకాల గురించి మేము ఇక్కడ పోరాటం చేసి ఎంతో మంది మా యొక్క పిల్లలు అమరవీరులు అయిపోయి ప్రాణత్యాగాలు చేసిన తర్వాత త్యాగాలతో మేము సాధించుకున్న తెలంగాణ పైన మళ్ళీ ఆంధ్రాలో రాజకీయం చేసే పార్టీల పెత్తనం ఇక్కడ ఏందని చెప్పేసి ఇక్కడ ప్రశ్నార్థకం అవుతుంది. రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టవచ్చు, రాజకీయం ఎవరైనా చేయొచ్చు, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. కాకపోతే ఇక్కడ విభజన జరిగి మీరు అక్కడ వెళ్ళిన తర్వాత సరే ఇక్కడ మీరు రాజకీయం చేయాలన్నప్పుడు సరే ఇక్కడ కూడా మీరు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రశ్నించాలా? మీకు దమ్ముందా? పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా మీ మీడియా పరంగా, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి జలదోపిడిని మీరు ఒప్పుకుంటారా? ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ మాకు రావాల్సినటువంటి వాటా రాకుండా ఆంధ్రప్రదేశ్ మా నుంచి వాటా తీసుకెళ్తుంది, మాకు రావాల్సిన 69% వాటా కాకుండా 30% వాటా కూడా మాకు రావట్లేదు, అది వాస్తవం కాదా? దీన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? దీన్ని ఒప్పుకోండి, లేకుంటే మీరు విభేదించండి. మీరు విభేదించి చూడండి, మీ తెలంగాణలో కాలు పెడుతున్నారు చూడండి, ఒప్పుకొని చూడండి, మీరు రాజకీయం చేయగలుగుతారా లేదా? అంటే మనసులో ఒకటి బయట ఒకటి చెప్పి ప్రజల్లో ఈ విషయాలు తెలియకున్నప్పుడు ప్రజల్లో ఏదో అపోహ క్రియేట్ చేసి ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తుంది. మీరు ఏం మీ అబ్బా జాగిరా అంటే అది అబ్బా జాగిరా అమ్మ జాగిరా పక్కకు పెట్టుతామే. మాకు వస్తున్నటువంటి మాకు రావాల్సినటువంటి మాట రావట్లేదు, ఇది మీరు కరెక్టా కాదా, ఇది నిజమా కాదా, వాస్తవమా కాదా, మీరు ఒప్పుకుంటారా లేదా? ఒక జవాబు చెప్పండి. తర్వాత మీరు ఇక్కడ రాజకీయం చేస్తారా చేయరా, మీరు యాక్టింగ్ చేస్తారా చేయరా అనేది తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. వాస్తవాలు కప్పిపుచ్చి ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తారనుకుంటున్నారు. అది తగని విషయము. తెలంగాణలో మా యువకులకు, విద్యావంతులకు అందరికి కూడా ఈరోజు రాజకీయంగా అవగాహన వచ్చింది, అందరిలో చైతన్యం వచ్చింది. మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి ఈరోజు తెలంగాణ పౌరులు ఈరోజు రెడీ అయ్యారు. ఏ ఒక్క మాట కూడా అనడానికి, ఏ ఒక్క మాట కూడా పడడానికి ఈరోజు తెలంగాణ ప్రజానీకం రెడీగా లేదు. ప్రతిఘటించడానికి ఈరోజు కొత్తలాడుతుంది తెలుగుదేశం, మన తెలంగాణ వాదులందరూ కూడా. మొన్న ఒక్క మాట తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీ లేదంటే మొత్తం తెలంగాణ వాదులందరూ కూడా ఏకమయ్యారు. తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసే వారికి కూడా కబడతారని చెప్తున్నారు. ఎందుకంటే మీరు న్యాయం చేయండి, మీరు మాకు రావాల్సినటువంటి వాటాను మాకు అందించండి, మాకు రావాల్సినటువంటి వాటా అందించడంలో మీరు కృషి చేయండి, మిమ్మల్ని స్వాగతిస్తారు.
తెలంగాణ వాదులు అంత ఉదార స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉమ్, ఎవరిని విద్వేషం సృష్టించారు. ఇక్కడ ఇంత ఉద్యమం జరిగిన ఏ ఒక్క ఆంధ్ర ప్రాంతం చెందినటువంటి సిటిజన్ కానీ ఇక్కడ వలసవాదులను కానీ ఇబ్బంది పెట్టలేదు ఎవరు. ఉమ్, అధికారులతో పోరాడారు. మా ప్రాణాలు మా దానం చేసుకున్నాం ఇక్కడ. అవును. ఇది మీరు గ్రహించాలి. ఓకే. పిల్లిని ఒక రూమ్ లో పెట్టి కొడితే కూడా పుల్లైపోతుంది. ఉమ్, తిరగబడుతుంది. అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇక్కడ రాజకీయం ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ రాజకీయం చేస్తున్నప్పుడు మాకు జరుగుతున్నటువంటి అన్యాయం జరుగుతుంటే మా పక్షాన మీరు మాట్లాడండి, ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఓకే. మీకు దమ్ముందా? మా జిల్లాల దోపిడీ జరుగుతున్నాయి, ఉమ్, మా నదీ జిల్లాల దోపిడీ జరుగుతున్నాయి, మా నియామకాల దోపిడీ జరుగుతున్నాయి. ఇక్కడ పెట్టుబడిదారులందరూ కూడా మీ వాళ్ళు వస్తున్నారు. ఉమ్, మా యొక్క వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి. దీన్ని ఒప్పుకోండి, మాకు సహకరించండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీ జెండా మేమే ఇక్కడ పాటిస్తాం. సూపర్.